దాని ఉండేది ఆయిల్. కానీ లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే అగ్గిపెట్టి మర్చిపోయాము, చాకు మర్చిపోయాము. అంటే నీరు కదా, సో అందుకనేసి ఇదిగోండి గుండెకాయలు, కందనకట్టలు. మా సైడ్ వీటిని రాళ్ళ బండగలు అంటారు, మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ పెట్టండి. ఎర్రమట్టి రుద్దుకుంటే మసి కాకుండా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు కొట్టకుండా ఉంటారు. దేవుడు ఇచ్చిన అగ్గిపెట్టిది. నూనె, ఆనియన్స్. అమ్మాయిలు మనం లేపినట్టుగా మన ఆనియన్స్ ఆపాలి. చికెన్ కేజీ. ఫ్రెండ్స్ ఇదంతా మా ఫ్లాట్ లేను, మా దోస్తు వాళ్ళ చైన్ ఫ్లాట్ గా పెట్టారు. సో మేము రోడ్డు మీద అయితే చేస్తున్నాము, మీరైతే తప్పుగా అనుకోవద్దు. మాకు ఈ సైడ్ ఎక్కడ చెట్లు లేవు, సో మేమైతే నడి రోడ్ లో చేస్తున్నాం. కారం తగినంత. న్యూ ఇయర్ స్పెషల్ ఫ్రెండ్స్, డిసెంబర్ 31 ఫ్రెండ్స్. బెంగాడి ఫ్రెండ్స్ ఒక ముక్క కింద. రే బాటిల్ పక్కన కలపొద్దా ఇంకా ఫ్రెండ్స్. రోస్ట్ చేయాలంటే అట్లా చేయాలి ఫ్రెండ్స్. 5 hours later. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా మాకు ఇలాగొచ్చింది. అలా తినాలి. లాస్ట్ కి చికెన్ చికెన్ అందులో రాళ్ళబండ కదా. కొయ్యి కొయ్యి అట్లా చేసి ఏం చేయాలండి? చంపాలని. ఓకే డబ్బులు కొట్టేసి. ఓకే ఫ్రెండ్స్, ఎలాగోలా కష్టపడి చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ లో కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకున్నాము. బండి అక్కడ పార్కింగ్ చేసాము. ఇక్కడ పొయ్యి రెడీ చేసాము. 3 రాళ్ళు పొయ్యి, పైన బాండా సెట్ చేసాము. దాంట్లో ఉండేది ఆయిల్, అందులో వచ్చేసి చికెను. ఇది వచ్చేసి చికెన్లోకి కావాల్సినటువంటి ఐటమ్స్, ప్లేటు, గింటి మొత్తం రెడీగా ఉన్నాయి. కానీ లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే అగ్గిపెట్టి మర్చిపోయాము. దాంతో ఎర్రగడ్డలు కట్ చేసుకునే దానికి చాకు మర్చిపోయాము. ఇప్పుడు మా వాళ్ళు అక్కడ ఒక అతను, ఇటు పక్క ఒక అతను మంటకి అగ్గిపెట్టి కోసం ఎదుగులాడుతున్నారు. ఒకటిగండి అక్కడ మా వాడు, ఇక్కడ ఇంకొక అతను. మాకైతే అగ్గిపెట్టి మర్చిపోయారు, వీళ్ళు చాకు మర్చిపోయారు. అగ్గిపెట్టి దొరికింది కానీ చాకు దొరకలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రాళ్ళ బండకలకి అదే కందనకాయలు అంటారు. వీటికి కొవ్వు అంతా మనం తీసేసి చూడండి కొవ్వు ఎంత ఉందో. ఈ చికెన్ కొట్టినోడి పేరు గౌసు, వాడు కొవ్వుతో పాటు కొట్టాడు. చూడండి కొవ్వు ఎంత ఉందో. ఆ కొవ్వు అంతా మనం తీసేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొన్ని చికెన్ ముక్కలు కానీ తెప్పించాము, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం తెగనోట్లని అక్కడ కట్ చేద్దాం. గుండెకాయలు కానీ తెచ్చాము, అంటే నీరు కదా, సో అందుకనేసి. సో ఇదైతే మనం నీట్గా కొవ్వు తీసేసుకున్నాం. అక్కడ వచ్చేసి మా వాడు ఎర్రగడ్డలు ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. ఇదిగోండి గుండెకాయలు, కందనకట్టలు. మా సైడ్ వీటిని రాళ్ళ బండగలు అంటారు, మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ పెట్టండి. గుండెకాయలు, రాళ్ళ బండగలు, చికెన్. ఓకే ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసి మా పొయ్యి పెట్టాము. ఒకసారి చూడండి మా పొయ్యిని. ఎర్రగడ్డలు దీంట్లో అరే అది బాగాలేదు సరేలే, లోపల ఈడేస్తారు లేదా సరే ఎట్టైనా ఏడైనా దాంట్లో పేడు కడిగేవాళ్ళ కడిగే ఉన్నారు. నీళ్ళు అంతా దానికి దొడ్డి కడిగి నీళ్ళు వేసి అన్ని చేసినారా? అది ఎవరు తింటారా? నువ్వు తింటావా? ఫ్రెండ్స్ ఇది మీరు ఎంతమందికి ఇష్టం, ఎంతమంది తినగలుగుతారు? కిడ్నీ కావాలన్నాడు కదా, డబ్బులు ఇస్తే కిడ్నీలని ఇచ్చే ఉంటారు. కానీ చూపి నా మనసు ఇస్తున్నా అంటాడు. ఎర్రమట్టి రుద్దుకుంటే మసి కాకుండా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు కొట్టకుండా ఉంటారు. అక్కడ పెట్టి పొయ్యి వెలిగి కట్టెలు పెట్టి. సో ఫస్ట్ అయితే మనం చిన్న చిన్న చిదుగులు అనేది ఏర్పాటు చేసుకోవాలి. సో మనం ఫస్ట్ అయితే చిదుగులు రెడీ చేసుకోవాలి. చిన్న చిన్న చిదుగులు రెడీ చేసుకోవాలి. కట్టెలన్నీ ఏర్కొచ్చుకొని
మా కెమెరామ్యాన్ చిలంబులు తెచ్చాడు. అబ్బా తైరం. మనం కర్పూరం తెచ్చుకున్నాం. కెమెరామ్యాన్ అగ్గిపెట్టి మా షెఫ్ ఇతను వచ్చి మా షెఫ్. ఫస్ట్ కర్పూరం పెట్టుకున్నాం. దేవుడు ఇచ్చిన అగ్గిపెట్టి ఇది. సో చిదుగులతో ఫస్ట్ మంటేసుకోవాలి. తర్వాత కొంచెం లావి పెట్టుకోవాలి మనం. మా కెమెరామ్యాన్ ఈ మధ్య కొంచెం సెటైర్లు నేర్చుకున్నాడు. వీడియో పెట్టేది ఫుల్ వీడియో పెట్టరా ఆఖరి దాకా. చేసి అయిపోద్ది ఇంకంతేనా. చేసి అయిపోయిన తర్వాత ఇంక తినడమే. తినేటప్పుడు ఇంకెవడు మాట్లాడవు. సో ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ దవర పెట్టుకుంటున్నాం. నూనె తగినంత. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఎరగడ్డ తీసుకురా. కాగని ఆనియన్స్ ఏంటిదిరా? ఆనియన్స్ బాగా వేపుకోవాలి. అమ్మాయిలు మనల్ని వేపినట్టుగా మన ఆనియన్స్ వేపాలి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మా వాళ్ళకి బాగా దమ్ము కావాలనేసి 2 ప్యాకెట్లు వేస్తున్నారు. మీరు మటుకు ఒకటే వేసుకోండి. సేఫ్. మా బాదులో పైకి 4 కావాలంట. పత్తి ఆతేరాంగు. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎర్రగడ్డల కంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంది మా బాండవులు ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఎంచుకోవాలి. చికెన్ కేజీ. మంట బాగా కలిపెట్టుకోవాలి. కింద పైకి పైకి కిందకి. మంట ఒక పక్క వస్తుంది బాయ్. ఎక్కువ అవ్వ 2 పేస్ట్లు ఏం సరిపోతాయి దీనికి? కేజీ మా వాడికి 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలేదండి ఫ్రెండ్స్. కేజీ బాయ్, అది అరకిలో కాదు. ఫ్రెండ్స్ ఇదంతా మా ఫ్లాట్ లేను. మా దోస్తు వాళ్ళ చైన్ ని ఫ్లాట్ గా పెట్టారు. సో మేము రోడ్డు మీద అయితే చేస్తున్నాము. మీరైతే తప్పులు అనుకోవద్దు. మాకు ఈ సైడ్ ఎక్కడ చెట్లు లేవు. సో మేమైతే నడి రోడ్ లో చేస్తున్నాం. ఉప్పు తగినంత. హల్దీలే. పసుపు తగినంత. కారం తగినంత. మీ కోపానికి తగినంత. న్యూ ఇయర్ స్పెషల్ ఫ్రెండ్స్. పానీ పక్కన ఆపి నీళ్ళు పట్టు. డిసెంబర్ 31 ఫ్రెండ్స్. బెంగాడి ఫ్రెండ్స్ ఒక ముక్క కింద. రే తూ బాటిల్ పక్కన బా సాయిబాత్ ఫ్రెండ్స్. వాటర్ క్యాన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చికెన్ రోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మాట్లాడితే వ్యూస్ రావట్లేదురా. వ్యూస్ ఎందుకు రావా? వ్యూస్ కరెక్ట్ కంటెంట్ చేస్తే వచ్చింది. ఇప్పుడు ఇది మంచి కంటెంట్ కాదంటరా.
చికెన్ ఎవరు తిన్నా అంటారా? మాస్టర్ చేసే మాస్టర్ బాగలేదన్న. ఏం మాస్టర్? నీళ్ళు కొద్దిగా చాలు. పెట్టండి మంట. ఇదిగో దాని మీద ప్లేట్ అంతా పోయింది. అట్టా తిరగదిప్పురా పెట్టేదే. అది ప్లేటు పెట్టుకోవాలా తప్పదు. కింద మంట ఊపుకోవాలి తప్పదు. మూత పెట్టుకొని కింద మంట పెట్టుకొని కాసేపు ఉడకించుకోవాలి బాగా. ముక్క బాగా ఉడకాలి. అది మా బాధలో చెప్తున్నాడు. చెఫ్ ఏమో పక్కన ఉన్నాడు. ఉప్పు తింటా ఉంటాడు. కలపొద్దు ఇంకా కలిపిది ముక్కలు. అది ఫ్రెండ్స్ మా ఊరు చూడండి ఫ్రెండ్స్. పులుసు చేశాడు ఫ్రెండ్స్. పకాలు హాతాయి. పులుసు చేశాడు ఫ్రెండ్స్. ట్రై చేయమండి పులుసు. నులి గరం మసాలా తగినంత. చికెన్ మసాలా చిన్న ప్యాకెట్ మొత్తం. ఫ్రెండ్స్ రోస్ట్ చేయాలంటే అట్లా చేయాలి ఫ్రెండ్స్. रोटीलो भाई तो 5 तारीख का है वो पैसे पूछो बेटा उसके बारे में ఎట్టుందా? फोन अंजना కారం చాలా చాలేదు అందుకని चले चले ఎయ్ వద్దులేరు వాడు అసలు కొంచెం అలాంటి ధరం మనం. ఉప్పు మాకు చాలేదు అందుకని మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే. 5 hours later. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా మాకు ఇలాగొచ్చింది. పైకి లైట్ లేదు ఇది. చెఫ్ బాయ్ మా యొక్క షేక్ మహమ్మద్. కర్రీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. వీటిలోకి పులకాలు తెచ్చాం ఫ్రెండ్స్. తిన్న తర్వాత ఉంటే పులకాలు తెచ్చాం ఫ్రెండ్స్. నింబు కాటే నువ్వు హిని కట్టుకో. ఇవ్వండి ఫ్రెండ్స్. వాడు 2 స్ట్రాకులే పెట్టాడు ఫ్రెండ్స్. 2 పెట్టిందా? 3 అడిగితే 2 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇందులో 10 ఉంటాయని చెప్పాడు వాడు. నేను 10 ఉంటాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయిలే 10. 9 10 ఉన్నాయి ఫ్రెండ్స్. అదరకాలుతున్నాయి ఫ్రెండ్స్. అంతేనా? 10 అని తెచ్చిందే. 1 2 3 1 2 ఈసారి మనం చేసుకోవాలరా. 4 బాదులాబాయ్ మధ్యాహ్నం ఫుడ్ తినలేదు కాబట్టి 4 బాదులాబాయ్కి. నెమ్మదబ్బా చికెన్ రోస్ట్. ఎండిజీ నవ్వుకుంటా ఉన్నా. అరే అలా తినాలి. అర్థమైందా ఫ్రెండ్స్? రోటీ దాంట్లో ఉల్లిపాయ దాంట్లో నిమ్మకాయ ఒక ముక్క. డాడీగో వెళ్ళిపోయింది ఆయన. అండర్ చెఫ్ అని చెప్పి ఒకసారి అండర్ చెఫ్. నైస్. మీరు కూడా తినండి. చూసారా దోస్తులు వడ్డించుకుంటున్నారు. ఎరగడ్డ కొడుకో సూపరా నా నెమ్మదబ్బా మర్చిపోయాను. ఎట్టుంది దోస్? బరాగా ఓకే అతను అయిపోయింది. నెక్స్ట్ మా బాదులాబాయ్ ప్లేట్ కడుక్కుంటుండో. ఆ డాబా అతను మాకు ప్లేట్ లేదు ఫ్రెండ్స్. ఇస్తారాకి మర్చిపోయాడు. చాలేరా ప్లేటా. 3 అడిగితే 2 ఇచ్చి 6 రూపాయలు తీసుకున్నాడు. ఎల్లని బ్యాక్టీరియా మనకు పోతుంది, వాడికి పోట్ల. కలిగారే ఫ్రెండ్స్. న్యూ ఇయర్ కదా ఏదో జస్ట్ సరదాగా చేసాం. దయచేసి ఎవరు తిట్టుకోవద్దు.
తప్పుగా అనుకోవద్దు, ఏదో నియర్ కాబట్టి స్పెషల్గా సంవత్సరానికి ఒక్కసారి సరదాగా మనకి చేతనైనంత వరకు. అదే. థమ్స్ అప్. ఎందుకురా ఇవన్నీ? దీన్ని పోసేది కానీ మళ్ళీ వదిలి ఓకే ఫ్రెండ్స్, వండుకున్నాం, తిన్నాం, మొత్తం అయిపోయింది. సో నిప్పులు ఆర్పుతున్నాం. మన వల్ల పర్యావరణానికి హాని జరగకూడదనే ఉద్దేశంతో నిప్పులు ఆర్పేసాం. వండుకొని తిన్న పొయ్యిల్ని కర్ర అడ్డం పెట్టాలి ఫ్రెండ్స్. ఇట్లాగా కర్ర అనేది అడ్డం పెట్టాలి. సో బాటిల్ ఎందుకు వేసామంటే ఇంకా ఏమైనా లోపల హీట్ ఉంటే బాటిల్ కరగద్ది. సో దానికోసంగా మేము వేసి చూస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, బాటిల్ అయితే కాలేదు, హీట్ అయితే రాలేదు బాటిల్కి. సో కాలాగి మొత్తం ఆర్పేసాం.